వారి జ్ఞాపకం చేసుకోండి. నాయన, ఇంతవరకు నిన్ను ఘనపరిచారు, మహిమపరిచారు, స్తుతించారు. నాయన, స్తుతుల సింహాసనం మీద ఆశ్రుడన్నవాడా, నీ బిడ్డలను దర్శించండి. ఈ ప్రత్యేకమైన సమయమందు వాక్యము ద్వారా నీ బిడ్డలు దర్శించమని, ఆత్మీయంగా బలపరచమని మా రక్షకుడును ప్రభును నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. చాలా సంతోషం ప్రభు సన్నిధిలో ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనడం, ప్రభుని స్తుతించడం మనకెంతో ఆశీర్వాదకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26, 27, 28 వాక్యాలు నేను చదువుతున్నాను. 26వ వాక్యం మొదలుకొని 31వ వాక్యం వరకు చదువుతున్నాను. ఆ మాటలను చూడండి. మీ పరిశుద్ధ గ్రంథంలో 111వ పేజీ, 111వ పేజీ, కొత్త నిబంధనలో 111వ పేజీ, కొత్త నిబంధనలు 111వ పేజీ, 8వ అధ్యాయము 26వ వాక్యం మొదలుకొని 31వ వాక్యం. ప్రభుదూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతోపియుల రాణి అయిన కందాకె క్రింద మంత్రి అయిన ఒక ధనాగార మంతటి మీదనున్న ఐతోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదువుకున్న వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పు, అలాగే ఐతోపియా నపంసకుడు. ఐతోపియా మంత్రి అయిన, ఆర్థిక మంత్రి అయిన నపంసకుడు మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగంలో. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26 మొదలుకొని 40 వరకు కూడా ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఫిలిప్పు, అలాగే ఐతోపియా, మరి ఫైనాన్స్ మినిస్టర్ అయిన నపంసకుడు గురించి ఇక్కడ చెప్పబడింది. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పు అపోస్తుడైన పేతురులాగా అపోస్తుడుగా కాదు అతను. ఫిలిప్పు పేతురు వలె అపోస్తులుడు కాదు. ఫిలిప్పు పౌలు వలె మిషనరీ కాదు. ఫిలిప్పు తిమోతి వలె సంఘ కాపరి కాదు. ఫిలిప్పు సంఘములో సంఘ పరిచారకుడిగా ఉన్నాడు. సంఘంలో సంఘ పరిచారకుడిగా ఉన్నాడు. ఆ దినాల్లో సంఘములో ఆసక్తి కలిగిన వారిని, సంఘములో దేవుని పట్ల తృష్ణ కలిగిన వారిని, ఒక మంచి వారిని, మంచి వ్యక్తిత్వం కలిగిన వారిని, సాత్వికమైన మనసు కలిగిన వారిని, అందరినీ ప్రేమించే వారిని, ఇలా మంచి గుణములు ఎవరికైతే ఉంటుందో సంఘంలో వారిని సంఘ పరిచారకులుగా నియమించేవారు.
ఈ ఫిలిప్పు విషయమై మనం తెలుసుకున్నప్పుడు అతడు దేవుని సేవన పట్ల ఎంతో భారము కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అతడు మరి విరామం లేకుండా ఆ సమరయ ప్రాంతం అంతటిని కూడా, ఆ సమరయ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించేవాడిగా మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పు సంఘములకు పరిచారకుడు. అయితే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని యొక్క భారము తన మీద మోపబడి ఉండగా, కేవలం పేతురు గారి మాత్రమే కాదు ఈ భారం, కేవలం పౌలు మాత్రమే మొయ్యవలసిన భారం కాదు ఇది, ఇంకా అనేకులు మొయ్యవలసిన భారం కాదు ఈ భారము. ఈ సువార్త భారము నా మీద కూడా ఉన్నదని ఎరిగి గుర్తించి దేవుని వాక్య ప్రకటించే విషయంలో, దేవుని కొరకు సాక్షిగా విషయంలో, నిలబడే విషయంలో సాక్షిగా అలుపెరగగా విశ్రమించక దేవుని కొరకు ప్రయాసపడుతున్నవాడుగా ఫిలిప్పు ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఫిలిప్పు సమరయ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించాడు. సమరయ అన్యుల ప్రాంతం అది. ఈ సువార్త ఎవరికి ప్రకటించబడాలంటే దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అందరికీ యూదుడనే భేదం లేదు, అన్యుడనే భేదం లేదు, ఏ భేదం లేకుండా అందరికీ సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని ప్రభు చెప్పినప్పుడు ఆ సమాచారం విన్న శిష్యులకు ఆ తర్వాత వారికి చెప్పారు, ఆ వారు మరొకరికి చెప్పారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ సువార్త పరిచర్య, ఈ సువార్త పని ఇంత విరివిగా జరగడం కారణం ఏంటంటే ఆ అపోస్తులతోనే ఆగిపోలేదు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులతోనే ఆగిపోలేదు. వారు హతసాక్షులయ్యారు. వారి తర్వాత మరి ఎంతోమంది ఈ సువార్తను ఆయా ప్రాంతాలకి, ఆయా లోకానికి తీసుకుని వెళ్ళే వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక వ్యాపారస్తుడు విమానం ఎక్కి విమాన ప్రయాణం చేస్తున్నాడు. విమాన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతని సీటు ఇద్దరికి మధ్యలో వచ్చింది. అటు ఇటు కాకుండా మధ్యలో ఇద్దరు అటు ఇటు ఉన్నారు. మధ్యలో సీటు వచ్చింది. సరే, మధ్యలో సీటు వచ్చింది కదా, విశ్రాంతి తీసుకుందాం అని అనుకున్నాడు. ఆ ప్రక్కనే ఒక చిన్నది ఉంది, ఒక పాప ఉంది. అడుగుతుంది, అంకుల్ మీరు బ్రష్ చేశారా అని అడుగుతుంది. ఏమడుగుతుంది? మీరు బ్రష్ చేశారా? చేశానమ్మా, బ్రష్ చేశాను నేను అన్న. మంచిది, బ్రష్ చేస్తే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, ఓడకుండా త్వరగా అంది. మళ్ళీ అడుగుతా ఉంది, అంకుల్ మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? అమ్మా లేదమ్మా, సిగరెట్ తాగే అలవాటు లేదు నాకు అని అన్న. మంచిది అంకుల్, నిజంగా మంచి ఆరోగ్యం ఉంటుంది, సిగరెట్ ఇలాంటి మరి అలవాట్లు లేకపోతే మంచి ఆరోగ్యం ఉంటుందని ఆ చిన్నదంది. మళ్ళీ అడుగుతుంది, మీరు ప్రభుని నమ్ముకున్నారా అని అడుగుతుంది. ఏమని నమ్ముకున్నారా? ఎవరిని? ఇతడు పడుకుందాం, విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుందాం అన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంది. చివరికి అడుగుతూ ఉంది, మీరు ప్రభుని నమ్ముకున్నారా? యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడు అంగీకరించారా అంటే, అవునమ్మా నేను యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను అన్నాడు. అమ్మయ్య, అయిపోయింది, పని అయిపోయింది, ఇక నన్ను వదిలేస్తుంది అనుకుని ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నాడు అతను. ఆ చిన్నది మళ్ళీ, అంకుల్ లేపి ఈ మాట ఆ పక్కనైనా అడగండి. ఎవరిని? ఈ మాట నేను మిమ్మల్ని అడిగిన మాట మీ ప్రక్కన అన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారో లేదు, సొంత రక్షకుడిగా అంగీకరించారో లేదు అని అడగమంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య, ఈ సువార్త, ఈ క్రీస్తుని గురించిన సమాచారం ఆగిపోకూడదు. ఒకరి తర్వాత ఒకరు అలాగా లోకమంతా కూడా ప్రకటించబడవలసినదని జ్ఞాపకం చేస్తున్నా. ఫిలిప్పు అట్టి భారం కలిగిన వాడిగా ఉన్నాడు. అపోస్తలుడు కాదు, మిషనరీ కాదు, సంఘంలో కాపరి కాదు, ఒక సంఘంలో ఒక పరిచారకుడిగా ఉన్నాడు. దైవజనుడి చేత ఎంపిక చేయబడిన వాడిగా ఉన్నాడు. తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, యథార్థను బట్టి, దైవజనుడికి అనుకూలముగా ఉండే దాన్ని బట్టి దైవజనుడి చేత ఎంపిక చేయబడ్డాడు ఫిలిప్పు. ఈ భారము
నేను కూడా భరించాలి, ఈ సువార్త భారము నేను కూడా భరించాలని ఆ ప్రాంతములన్నిటిలో కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ముఖ్యంగా ఆ సమరయ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని అనేక మందిని ప్రభు యొద్దకు తిప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ జరుగుతున్న సమయంలో, ఇలాగా ఆయన యొక్క సేవ జరుగుతున్న క్రమంలో ఇక్కడ 26వ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎలా ప్రేరేపిస్తే అలాగా అటు విధంగా వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఆ దినాల్లో దేవుడు ప్రేరేపించేవాడు భక్తులను, ఈ ప్రాంతం వెళ్ళి ప్రకటించండి, ఈ ప్రాంతం వెళ్ళి ప్రకటించండి, ఈ ప్రాంతం వెళ్ళి ప్రకటించండి. దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క పిలుపు లేకుండా ఏ ఒక్కరు కూడా సేవ చేసేవారు కాదు, ఏ ఒక్కరు కూడా దేవుని సువార్తను ప్రకటించేవారు కాదు. ఈ ఫిలిప్పు దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. అరణ్యంలో ఎవరుంటారండి? ప్రభు ఆత్మ ఎక్కడికి వెళ్ళమని చెప్తుంది? అరణ్యానికి. నీవు గాజాకు పోవు, అరణ్య మార్గమును పొమ్ము, అరణ్యానికి వెళ్ళు. మామూలుగా అయితే మనం అడుగుతాం, అరణ్యంలో ఎవరు ఉంటారయ్యా? అరణ్యం మనుషులు ఉంటారు కదా, అక్కడ వెళ్ళవలసిన పనే ఉంది, నేను వేరే ప్రాంతానికి వెళ్తానని అనవచ్చు. ఫిలిప్పు దేవుని వాక్యము, దేవుడు ఏ రీతిగా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. అరణ్యానికి వెళ్ళమన్నాడు ఫిలిప్పుని దేవుడు, అరణ్యానికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఫిలిప్పును దేవుని ఆత్మ అరణ్యమునకు వెళ్ళమనడానికి గల కారణం ఏంటంటే, ఒక ఐతోపియా నపంసకుడు, ఐతోపియా రాజ్యమును పరిపాలిస్తున్న కందాకి అనే ఒక రాణి క్రింద ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తున్న ఈ యొక్క ఐతోపియా నపంసకుడు యెరూషలేములో ఉన్న దేవాలయానికి వస్తూ ఉన్నాడు. ఐతోపియా ప్రాంతం నుండి యెరూషలేములో ఉన్న దేవాలయమునకు వస్తూ ఉన్నాడు. అతడు అరణ్య మార్గముగా, ఆ గాజాకు పోవు అరణ్య మార్గముగా వచ్చుచున్నాడు. అతన్ని కలుసుకోవడానికి దేవుని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వస్తున్న వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. ఈ వస్తున్న వ్యక్తి ఆ దేశానికి, ఐతోపియా దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, రాజకీయ నాయకుడు. అతడు వస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, అతడు రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. ఆ దేశంలో ఒక ముఖ్యమైన వాడుగా ఉన్నాడు. అతడంటే ఎరగని వారు ఎవరు లేరు. ఈ ఐతోపియా, ఈ నపంసకుని గురించి ఆ దేశంలో తెలియని వారు ఎవరు లేరు. అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, సంపన్నమైన వాడు, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా సామర్థ్యము, స్తోమత కలిగిన వాడు, ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవాడు. ఈ దేవుని ఆత్మ ఫిలిప్పును ఆ అరణ్యంలో వస్తున్న ఆ ఐతోపియా అయినా ఆ యొక్క నపంసకుడిని కలుసుకోమన్నారు గల కారణం ఏంటంటే, అతడు దేవుని మీద ఆశ కలిగిన వాడు, జీవం కలిగిన దేవుణ్ణి వెతుకుతున్నవాడు, దేవుని మనసారా, దేవుని జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి, జీవం కలిగిన దేవుణ్ణి యెహోవాను ఆరాధించడానికి ఐతియోపియా నుండి యెరూషలేముకు వస్తున్నాడు. ఇతడు ఈ యొక్క యెహోవా దేవుడి గురించి, యెరూషలేములో ఉన్న మందిరం గురించి ఎలాగ తెలుసుకున్నాడంటే, ఈ ఐతోపియా గడిచిన ఈయన కాలం కంటే ఇంకా చాలా సంవత్సరాల క్రితం ఉన్న ఆ ఐతోపియా రాణి, షీబా దేశపు రాణి అని బైబిల్లో ఉంటుంది. రాజైన సొలొమోను దగ్గరికి వచ్చింది. ఆ రాజైన సొలొమోను
జ్ఞానం కలిగిన వాడు ఆ దినాల్లో పరిపాలన చేస్తున్న కాలంలో షీబా రాజైన సొలొమోనుకి జ్ఞానాన్ని తెలుసుకొని షీబా దేశపు రాణి అనగా ఈ ఐతోపియా దేశపు రాణి యెరూషలేముకి వచ్చింది. అక్కడ సొలొమోను చేత బోధించబడింది, జ్ఞానాన్ని తెలుసుకుంది. అలాగే ఈ సొలొమోను ఆ దేవుడైన యెహోవాను కూడా పరిచయం చేశాడు. ఈ షీబా దేశపు రాణి ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రభుని గురించి సమాచారం చెప్పింది, యెహోవాను గురించి తెలియపరిచింది, యూదుల గురించి వారు ఆరాధిస్తున్న దేవుని గురించి తెలియపరిచింది. ఆమె విత్తిన విత్తనం నానాటికి అభివృద్ధి చెందుతూ ఫలిస్తూ అనేక మంది జీవం కలిగిన దేవుణ్ణి ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఐతోపియా దేశంలో అనేక మంది జీవం కలిగిన యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. అలాగలాగే ఆ తర్వాత కాలంలో ఈ యొక్క ఐతోపియా ఫైనాన్స్ మినిస్టర్ అయిన ఈ యొక్క నపంసకుడు ప్రభుని గురించి, యెహోవాను గురించి తెలుసుకొని ఆ యెరూషలేమునకు ఆరాధించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆశమ్మా అతనికి! ఐతోపియా దేశం నుండి యెరూషలేము దేశానికి యెహోవాను ఆరాధించడానికి, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రయాణము కొద్ది ప్రయాణం కాదు. ఈ ప్రయాణం అనేకమైన పగలు రాత్రుల ప్రయాణం. ఇది ఈ యొక్క ఐతోపియా తన స్థలము నుండి, తన ప్రాంతం నుండి, తన దేశం నుండి యెరూషలేమునకు 2000 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లమ్మా? 2000 కిలోమీటర్లు. ఈ యొక్క ఐతోపియా నపంసకుడు ఐతోపియా దేశం నుండి యెరూషలేమునకు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, రథం మీద ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ జీవం కలిగిన దేవుని ఆరాధించాలి, ఆ యెరూషలేము మందిరంలో ఉండాలి, నేను చూడాలి యెరూషలేము మందిరాన్ని, ఆ మందిరంలో నేను ఆరాధించాలనే ఆ ఉద్దేశంతో 2000 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లమ్మా? 2000 కిలోమీటర్ల నుండి వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని ఆత్మ ఫిలిప్పుని ప్రేరేపించి, ఇదిగో నా యొద్దకు ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు, ఐతోపియా నపంసకుడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, అతడు నన్ను ఎరిగి నా యొద్దకు వస్తున్నాడు, ఆయన ఎదుర్కోమని దేవుని ఆత్మ ఫిలిప్కు తెలియపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నపంసకుడు, ఈ ఐతోపియా ఆర్థిక మంత్రి అయిన ఈ నపంసకుడు యెరూషలేముకి రథమెక్కి వస్తూ ఉన్నాడు. 2000 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లమ్మా? 2000 కిలోమీటర్లు. మన ఇంటి నుండి మందిరానికి ఎన్ని కిలోమీటర్లనా చెప్పాలి? ఎన్ని అడుగులు? 2000 కిలోమీటర్లు అయితే కాదుగా, అంత ఉండదుగా, చెప్పాలి. జ్యోతి, మన మందిరానికి ఎన్ని కిలోమీటర్లు? 1000 కిలోమీటర్లు ఉంటుందిగా, చెప్పాలి. 1000. రెబకా ఒక 500 కిలోమీటర్, ఒక 500 కిలోమీటర్లు ఉంటుందా మన మందిరానికి, మన ఇంటి నుండి? చెప్పాలమ్మ, ఉంటుందా? ఈ వ్యక్తి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ యెరూషలేము దేవాలయం చూడడానికి, యెరూషలేములో దేవుని ఆరాధించడానికి, ఆ మందిరములో దేవుని ఆరాధించడానికి సుదీర్ఘమైన ప్రయాణం చేసి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆసక్తి ఇతనికి దేవుని మందిరం పట్ల, ఎంత ఆసక్తి దేవుని సన్నిధి పట్ల, జీవం కలిగిన దేవుని సన్నిధిలో గడపడానికి సుదీర్ఘమైన ప్రయాణం చేసి వస్తూ ఉన్నాడు. ఎంత అతని ఆసక్తిని బట్టే దేవుని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించిందిగో ఒక గొప్ప ఆసక్తితో వస్తూ ఉన్నాడు, అతను ఎదుర్కోమని ఫిలిప్పుకు తెలియపరిచింది. ఎంత ఆసక్తితో వస్తున్నాడమ్మా ప్రియదేని బిడ్డ, నీకు ఆసక్తి ఉంటుందా దేవుని సన్నిధి విషయంలో? ఈ వాక్యాన్ని బట్టి నేను పరిశీలన చేసుకోవాలి. 2000 కిలోమీటర్లో నా చిన్నతనంలో నాన్నగారు గుడివాడలో సేవ చేస్తున్న ప్రారంభ దినాల్లో
మరి నాన్నగారు కాలినడకన వెళ్ళి ఎంతోమందికి సువార్త ప్రకటించారు. సైకిళ్ళతో వెళ్ళి ఎంతోమందికి సువార్త ప్రకటించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో, ఆయా కూడల్లో, ఆయా పల్లెల్లో సువార్త కొడుకులు ఏర్పాటు చేయగా సంఘమంతా కూడా నడిచి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆ రాత్రిపూట ఆ సువార్త కూడికల్లో పాల్గొని సంఘంలో ఉన్నవారు తిరిగి ఎప్పుడో ఇంటికి 2 గంటలకి వచ్చి భర్త చేత దెబ్బలు తిని మళ్ళీ సువార్త సభలంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి దేవుని సువార్తను ప్రకటించారు. నిజంగా వారు చేసిన త్యాగము వృధా పోలేదు. అనేక మంది త్యాగముల ప్రతిఫలముగానే అనేక మంది ఆత్మలు సంఘంలోకి చేర్చబడ్డారని జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నేటి దిన సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి. నేటి దిన సంఘాల్లో ప్రజలు కనబట్ల. మరి అనుకూలంగా మరి అందులో ఈ యొక్క ప్రసంగాలు, ఈ సువార్త మరి అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ కాలంలో టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నారు, అందరూ కూడా లైవ్ వస్తూ ఉంది. కొంతమంది ఏమో దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం వహించే వాళ్ళు, కొంతమంది దూరం. ఎంతమ్మా ఎంత దూరం? కొంచెం దూరమే. ఈ కొంచెం దూరం కూడా ఎంత నొప్పమ్మా మన వాళ్ళకి. ఇవాళ లోకల్లో పరిస్థితి ఎలాగుందంటే ఆఖరికి ఆటోలు పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడిక్కడ మనలాంటి చిన్న సంఘాలేమో పలచన పడిపోతున్నాయి. పెద్ద సంఘాలకేమో వాళ్ళకేమో డబ్బు ఉంది. మన దగ్గర నేను ఆ వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ చాలామంది మనోళ్ళు ఉన్నారు. నేను అనుకుంటా, ప్రార్థన చేస్తా ఉన్నా, అయ్యా ఏదైనా ఒక వ్యాను, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఏదన్నా వ్యాను మా సంఘానికి ఇవ్వండి అయ్యా. మరి చాలామంది మా వాళ్ళు ఉన్నారు, బండి ఉంటే కానీ రారట వాళ్ళు. ఏదైనా వెహికల్ పెడితేనే ఫ్రీ సర్వీస్, వెహికల్ పెడితేనే వస్తారంటయ్యా. వ్యాన్ కోసం అడుగుతున్నా. ఇవాళ ప్రజలకు అలవాటు పడిపోతున్నారు. ఫ్రీ టిఫిను, ఫ్రీ భోజనం, ఫ్రీ సువార్త, అన్నీ ఫ్రీ. పరలోకం ఫ్రీ, అన్నీ ఫ్రీయే, ఆల్ ఫ్రీ. ఇవాళ సంఘము ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే అంత నిర్లక్ష్యంగా ఉన్న పడుతున్నారు. ఏ సంఘంలో చూసినా ఆ సంఘం అని, ఈ సంఘం అని లేదు. ఏ సంఘం చూసినా పలచబడిపోతున్నారు. సంఘంలో ఉన్న విశ్వాసులు బలం లేదు. ఆత్మీయంగా దేవుని వాక్యం స్థిరం లేదు వారికి. ఎవరు కనపడితే వారు, టీవీల్లో ఎవరు కనపడితే వారికి ఎవరు నచ్చితే వారు, ఎవరు పాటలు పాడితే వారు, ఎవరు ఆకర్షించబడతా ఉంటే అలాగ ఆకర్షించబడతా ఉన్నారు. పెద్ద సంఘముల వారు, పెద్ద సేవకులైన వారికి ఉన్న సామర్థ్యం బట్టి నేటి దినాల్లో అన్ని ప్రాంతాలకి ఆటోలు పంపిస్తున్నారు. ఇదిగో మా సంఘం, ఆ సంఘం పేరు పెట్టడం, ఆటోలు ఎక్కండి, టిఫిన్ ఫ్రీ, భోజనం ఫ్రీ, పెట్టి ఫ్రీ, అన్నీ ఫ్రీయే, మా దగ్గరికి వస్తే అన్నీ ఫ్రీ అని జనాల్ని ఇలాగా బస్సులు ఇలా వేసుకొని తరలించిపోతూ ఉన్నారు. వారు ఎలాంటి వారు అంటే వారికి సరైన స్థిరత్వం లేని వారు, వాక్యం దేవుడు అంటే తెలియని వారు, అసలుకి వాక్యం అంటే తెలియని వారు ఇవాళ సంఘంలో పలచబడిపోతున్నారు. అనేక మంది కారణం ఏంటంటే దేవుని గురించిన ఆసక్తి లేదు, నిర్లక్ష్యం. కొంత దూరమే దేవుని ఎక్కడ మందిరాలు లేవండి. వాడుకోడుకో 10 ఉన్నాయి మందిరాలు, అనేకమైన మందిరాలు ఉంటున్నాయి. ఏ సహవాసానికి వెళ్తున్నవారు ఆ సహవాసానికి వెళ్తున్నారు. మందిరాలు సమీపంగా ఉన్నప్పుడు కూడా చాలామంది 2 అడుగులు కూడా వేయలేకపోతున్నారు. శుక్రవారం ప్రార్థనకి రాలేకపోతున్నారు. ఏమనంటే బిజీ, ఏమంటమ్మా, చాలా మీ బిజీ నాకు తెలుసు. కొంతమందికి శుక్రవారం దెయ్యం పడుతుంది. ఏ దెయ్యం అమ్మా? ప్రార్థన దెయ్యం. ఇది మామూలు ఇది ప్రార్థన దెయ్యం.
శుక్రవారం దెయ్యం పడుతుంది కొంతమందికి శనివారం, కొంతమంది ఉన్నారు. ఇక్కడ దెయ్యాలు ఉన్నారా? ఉన్నారు దేవుని మంది ఉంటారు, దెయ్యాలు లేకపోరు ఉన్నారు. శుక్రవారం దేవుని సన్నిధిని మానే దెయ్యాలు ఉన్నారు, శనివారం దేవుని సన్నిధిని మానే దెయ్యాలు ఉన్నారు, ఆదివారం నాడు వ్యవహారాలు పెట్టుకొని మానే దెయ్యాలు ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఐథియోపియా నపుంసకుడు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి, సామాన్యమైన వ్యక్తి కాదు, ఎంత ఒక సుదీర్ఘమైన ఎన్నో దినములు ప్రయాణం చేసి ఉంటాడు కదా. 2000 కిలోమీటర్లు రథం మీద వెళ్ళాలంటే ఎంతో సుదీర్ఘమైన ఎన్నో దినములు ప్రయాణం చేస్తుంటాడు కదా. తనకేం పనులు లేవేంటి అమ్మా? అతడు ఎవరని విన్నాం మనం? ఆయన ఐథియోపియా యొక్క ఆర్థిక మంత్రిని మనం విన్నాం కదా. ఆ ధనాగారం అంతటి మీదను ఐథియోపియా నపుంసకుడుకు అధికారం కలిగిన వాడు కదా. అతను మంత్రిగా ఉన్నాడు. మంత్రికి వ్యవహారాలు ఉండవమ్మా? రాజ్య పరిపాలన విషయమై వ్యవహారాలు ఉండవా? ఎన్నున్నా కానీ మాకన్నా తక్కువే అంటావా కదా? ఆయనకి ఎన్నున్నా కానీ మాకంటే తక్కువేనండి. మాకున్న పనులు ఆయనకి ఎక్కడ ఉంటాయి, మాకున్న వ్యవహారాలు ఆయనకి ఎక్కడ ఉన్నాయి అంటావు. ప్రియమైన బిడ్డలారా, ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. ఎన్నో పరిపాలన విషయమై ఎన్నో ఆర్థిక వ్యవహారాలు చూడవలసిన మంత్రి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవం కలిగిన దేవుని మందిరానికి వెళ్ళాడు. మనం కొద్ది దూరం అయినప్పుడు కూడా మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నాం. కొద్ది దూరం అయినప్పుడు కూడా మన దేవుని మందిరాన్ని ఎంతోమంది మన బిడ్డలు పోగొట్టుకుంటున్న వారిగా ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి నేను పరిశీలన చేసుకుంటావా? ఆయనకంటే మనం గొప్పవారమా? ఆయనకంటే మనం ఘనులమా? ఆయనకంటే మేధావులమా? ఆయన తన ఘనతనంతటి కూడా ప్రక్కన పెట్టి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి తన పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి ఒక సుదీర్ఘం ఐథియోపియా ఒక ఖండము నుండి మరొక ఖండానికి వెళుతున్నాడు. ఒక ఖండము దాటి 2000 కిలోమీటర్లు రథం మీద ప్రయాణం చేసి ఐథియోపియా నుండి యెరూషలేముకు వస్తున్నాడు. ఎంత ఆసక్తి ఆయనకు, ఎంత ఆ నపుంసకుడుకు, ఎంత దేవుని పట్ల ఎంత ఆసక్తి. 2 గంటలు మనం 2 గంటలమ్మా మన దేవుని సన్నిధిలో ఉండేది. 2 గంటలు 1 గంట చెప్పాలి 2 గంటల్లో 1 గంట వాక్యం వినేది ఎంత చాలా తక్కువ. అయినప్పటికీ మనం ఆ సమయం కూడా ఉండలేకపోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సుదీర్ఘమైన ప్రయాణం, దేవుని మీద ఎంత తృష్ణ ఉంటే, జీవం కలిగిన మీద దేవుని మీద ఎంత ఆశ ఉంటే అతను ఆ ప్రయాణం చేస్తుంటాడు. ప్రియమైన బిడ్డ, ఆ ప్రయాణం నీకున్నదా? ఆ ఆసక్తి నీకున్నదా? జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు యెరూషలేముకు వెళ్ళాడు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేమును చూశాడు. అయితే తాను భావించినట్లుగా ఆ యెరూషలేము లేదు, తాను అనుకున్నట్లుగా యెరూషలేము లేదు, తాను విన్నట్లుగా యెరూషలేము లేదు. ఎందుకంటే యెరూషలేము ఒక వ్యాపార కేంద్రం అయిపోయింది. యెరూషలేము దేవునికి తెలుసు. ముందుగానే ఫిలిప్పును ప్రేరేపించడం గల కారణం ఏంటంటే అతడు యెరూషలేము దగ్గరికి వెళ్తాడు. ఆ యెరూషలేము దేవాలయం దగ్గర పరిస్థితులు చూసి నిరుత్సాహంతో వెళ్తాడు. అందుకు ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ఫిలిప్పు, నువ్వు అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు, అతనికి దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉండు అని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఇతడు యెరూషలేము మీద ఎంతో ఆశతో యెరూషలేము వచ్చాడు. అతను విన్నట్టుగా యెరూషలేము లేదు, అతడు విన్నట్టుగా యెరూషలేము దేవాలయం లేదు, అతడు అనుకున్నట్లుగా యెరూషలేములో ఆ దేవాలయంలో పరిస్థితి లేదు. ప్రియమైన బిడ్డలారా, అలాంటి పరిస్థితులు నేటి కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేటి కాలంలో సంఘంలో దేవుడు లేడు, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో దేవుడు లేడు. ఉన్నాడు అనుకుంటున్నాం మనం, దేవుడు లేడు.
ఎందుకంటే ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉంటారో అక్కడ దేవుడు ఉండడు. ఒకవేళ మన సంఘంలో నిర్లక్ష్యంగా ఉండేవారు ఉంటే, దేవుని మందిరాల్లో నిర్లక్ష్యంగా ఉండేవారు ఉంటే దేవుడు ఉండడు అక్కడ. సంఘంలో భయం లేకుండా ఉండేవారుగా ఉంటే ఎవరైనా అక్కడ దేవుడు ఉండడు అక్కడ. ఎక్కడైనా మందిరాల్లో దేవుని భయం లేకుండా ఉన్నట్లయితే ప్రజలు, అక్కడ దేవుడు ఉండడు. దేవుడు నేటి దినాల్లో దేవుడు లేడు. వారికి నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. సంఘాల్లో రాజకీయాలు, ఏమమ్మా సంఘాల్లో రాజకీయ వ్యవహారాలు, సంఘంలో కొట్లాట్లు, చాలా సంఘాల్లో గ్రూపులు, చాలా సంఘాల్లో వివాదాలు, చాలా సంఘాల్లో ఇలా భోజన ఏర్పాట్లు. వాళ్ళ సంఘాల్లో ప్రతిదానికి భోజన ఏర్పాట్లు ఉండొచ్చు అప్పుడప్పుడు. మన మెయిన్ ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి ఆరాధించుకోవడం. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తుంటారు, ఆ బల్లారాధనలో పాల్గొంటున్నారు. బల్లారాధన ఆ సిలువను గురించిన ధ్యానం గురించిన అవగాహన, దాని గురించిన ఆలోచన, దానిని యేసు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోవడం మానేసి ఇవాళ ఏం కూర వండుతున్నారు? ఏం కూర ఇవాళ సండే ఆరాధనలో ఏం కూర? సాంబార్ ఉందా? పచ్చడి ఉందా? ఎవరెవరు వండుతున్నారు? ఆముందా? అయితే వంట పోయినట్టే. ఎవరు వండారు ఇవాళ? పరిచర్య, వంట పరిచర్య ఎవరిదే? ఇలాగా ఆలోచన చేసి, ఇలాగ అనుకొని దేవునికి అవకాశం ఇట్లా చాలా సంఘాల్లో, చాలా మందిరాల్లో, చాలా ప్రాంతాల్లో దేవునికి ఆయాసకరంగా ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు లేడు. సంఘంలో తిరుగుబాటు, సంఘాల్లో రాజకీయాలు, సంఘంలో పెత్తనాలు, సంఘాల గ్రూపులు, సంఘంలో వ్యాపారాలు. సంఘంలో దేవుని పేరు చెప్పుకొని క్యాలెండర్ల వ్యాపారం, దేవుని పేరు చెప్పుకొని తైలు వ్యాపారం, దేవుని పేరు చెప్పుకొని ఖర్చు వ్యాపారం. అవన్నీ కొనుక్కోడు, మనం తగలేసుకోవడం. మన వాళ్ళు వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి. దేవుని యొక్క ఉద్దేశం, మందిరం గురించి దేవుని ఉద్దేశం ఏంటంటే సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ కులానికి ఒక సంఘం, మళ్ళీ ఈ దరిద్రం కూడా వచ్చింది నేటి కాలంలో. కులానికి ఒక సంఘం. ఇదిగో మన కులం అంతా ఎందుకు అక్కడికి వెళ్తున్నాం? ఆ పాస్టర్ గారు వేరే కులం తెలుసా నీకు? మన కులమంతా ఏకంగా ఉండాలి, మన కులమంతా ఒకటిగా ఉండాలి, మన కులమంతా దగ్గరగా ఉండాలి, మన కులం రాసుకోవాలి మనం. ఈ భేదాలు సంఘాల్లో. దేవుడు లేడు. మనం అనుకుంటున్నాం ఆ ప్రకటన గ్రంథంలో చూస్తున్న 7 సంఘాల్లో అయినా చివరి సంఘం లౌదోకే సంఘం, ఆయన వెలపులుండి తలుపు కొడుతున్నాడు. అంటే ఎవరంతా ఇస్తారేమోనని. ఇక్కడ వీళ్ళేమో స్తోత్రం స్తోత్రం అన్నారు. ఎవరికి స్తోత్రం చెప్తున్నారు అర్థం కాదు. ఎవరిని ఆరాధిస్తున్నారో తెలియదు. బయట సౌండ్ వస్తుంది, తలుపు తీండ్రని. అయినా మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రభువేమో ఎలపులుండి తలుపు కొడుతున్నాడు. సంఘాల్లో రాజకీయాలు. ఎందుకంటే ఆయన సంఘంలో లేడు, సంఘం వెలపలు ఉన్నాడు. ఎందుకంటే వెలపలు పెట్టేసాం మనం. దేవుని వెలపలు పెట్టేసి రాజకీయాలు సంఘంలోనికి తీసుకొచ్చాం, వ్యవహారాలు సంఘంలోనికి తీసుకొచ్చాం, ఇష్టాలు అభిప్రాయాలు సంఘంలోనికి తీసుకొచ్చాం, వాక్యాన్ని పక్కన పెట్టేశాం. మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత ఇష్టాలు ఇవన్నీ కూడా సంఘంలో పెట్టి నేటి దిన విశ్వాసులు అటు విధంగా జీవించే వారుగా ఉంటున్నారు. ఈ ఐతోపియా నపుంసకుడు విన్నాడు. విన్నప్పుడు ఎంత ఆశ కలుగుద్దమ్మా చెప్తే, ఇదిగో యెరూషలేము దేవాలయం చక్కటి మందిరం, అది జీవం కలిగిన దేవుని మందిరం, అది ఆ యూదుల ఆ ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా నామం కొరకు కట్టబడిన మందిరం, అది అద్భుతమైన మందిరం అని విన్నాడు. అయితే చూచినప్పుడు అటు విధంగా అతనికి కనబడలేదు. అతను చూసినప్పుడు ఆ మందిరం అటు విధంగా లేదు. ఎందుకంటే వ్యాపార గృహంగా మారిపోయింది అది. ఆ మందిరంలో వ్యాపారం జరుగుతుంది. ఆ మందిర ప్రాంగణంలో వ్యాపారం, గొర్రెల వ్యాపారం, మేకల వ్యాపారం, పావురాల వ్యాపారం, డబ్బును మార్చే వ్యాపారం జరుగుతుంది ఆ ప్రాంతంలో.
నిరుత్సాహంతో వెనుతిరిగాడు. అయితే అక్కడ ఆ యెరూషలేములో ఒక బైబిల్ కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యెరూషలేములో ఒక పరిశుద్ధ గ్రంథం యొక్క చుట్ట కొనుక్కున్నాడు అతడు. యెషయా ప్రవక్త అయిన రాసిన గ్రంథం యొక్క చుట్టా కొనుక్కున్నాడు. ఉట్టి చేతులతో రాలేదు అతను ఉట్టిగా రాలేదు. యెషయా ప్రవక్త రాసిన గ్రంథం యొక్క చుట్ట కొనుక్కున్నాడు. అది తీసి ఆ గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరుత్సాహంతో ఎక్కాడు, ఎంతో ఆశతో వచ్చాడు. ఆ యెరూషలేములో ఆరాధిద్దామని, జీవం కలిగిన దేవుని ఆరాధిద్దామని ఎంతో ఆశతో వచ్చాడు. అతడు అనుకున్నట్లుగా లేదు. వ్యాపార కేంద్రం అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. అయితే ఆ యెరూషలేములో ప్రవక్త అయిన యెషయా యొక్క గ్రంథం యొక్క చుట్ట కొనుక్కున్నాడు. రథం ఎక్కాడు. ఆ చుట్ట, ఆ గ్రంథను తెరిచి చదవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేని బిడ్డ, నీ బ్రతుకు మార్చగలిగినది పరిశుద్ధ గ్రంథం. నీ చేతిలో అది ఉన్నదో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబంలో ఎంతమంది ఉంటే వారందరికీ కూడా ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథం బహుమానముగా తల్లిదండ్రులైన వారు ఇవ్వాలి. మన బ్రతుకులను సరిచేసే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. మన బ్రతుకులను మార్చే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దేవుని వాక్యమే. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన చేతిలో ఉండాలి, మన పిల్లలందరి చేతిలో కూడా పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఎంత ఉంటుందమ్మా అది? మామూలుగా అయితే నేను అనుకుంటా ఒక 300 ఉండొచ్చు, కవర్తో కూడా కలిపి 300-400 అయితే స్తోమతను బట్టి ఉంటాయి. 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. 300 మహా అయితే 300 గ్రంథం చాలామంది కొనలేకపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంటిలో ఉండాలి. మనం ఎన్నో కనుక్కుంటాం. బంగారం అమ్మైనా బైబిల్ కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంట్లో అవసరమైతే బంగారం అమ్మి, బంగారం కంటెను వెండి కంటెను దేవుని యొక్క వాక్యము స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది. బంగారం పెట్టి అవసరమైతే మనం బైబిల్ పక్కన పెట్టి బంగారం తగిలించుకోవడం కాదు. బంగారం అమ్మేనా బైబిల్ కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆదివారం పాట మాంసం మానైనా ఏం చేయాలి? బైబిల్ కొనుక్కోవడానికి. అరే ఇవాళ మాంసం లేదురా అడుగుతాడు పిల్లడు. అడిగితే నానా ఇవాళ ఏం కూర తెస్తున్నావు? అరే మటన్ కైమ తెద్దాం అనుకున్నాను కానీ ఈరోజు తేవట్లేదు. మీ ఇద్దరికి బైబిల్ లేదు, బైబిల్ కొంట అని మనం చెప్పేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ బిడ్డల యొక్క భవిష్యత్తు మార్చగలిగినది బైబిలే. మీ బిడ్డల యొక్క భవిష్యత్తును తిప్పగలిగినది బైబిలే. ఈ బైబిల్ ప్రతి వాని దగ్గర ఉండాలి. ఈ ఐతోపియా నపుంసకుడు యెరూషలేములో ఆ గ్రంథపు చుట్ట చేత పట్టుకున్నాడు, రథం ఎక్కాడు, దాన్ని చదవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దామా? అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయినా యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఫిలిప్పు నువ్వు వెళ్ళు, ఆ యొక్క ఐతోపియా నపుంసకుడిని కలుసుకో, అతను కలుసుకో అని చెప్పినప్పుడు అతడు వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి చూసినప్పుడు యెషయా గ్రంథాన్ని అతను చదువుతున్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7-8 వాక్యాలు తీద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7-8 వాక్యాలు.
అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ యొక్క మాటను చదువుతున్నాడు. అతడు దౌర్జన్యము నొందెను, అతడు బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవ. ఈ వాక్యాన్ని చదువుతున్నాడు ఆయన. ఆ అధికారి, ఆ మంత్రి, ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7-8 వాక్యాల్లో ఉన్న మాటను చదువుతున్నప్పుడు అదే సమయానికి వెళ్ళాడు ఫిలిప్. వెళ్ళి, అయ్యా నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా, నువ్వు చదువుతుంది అర్థమైందా అని అడిగినప్పుడు ఆయన అన్నారు, అయ్యా ఎవరైనా మార్గం చూపించకపోతే, ఎవరైనా చెప్పకపోతే ఎలాగూ అర్థం చేసుకోగలను నేను అని అన్నప్పుడు ఆ యొక్క సందర్భాన్ని ఆ ఫిలిప్పు ఆ నపుంసకుడికి తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని వాక్యం చదివితే అర్థం కాదు. దైవజనులు దేవుని ఆత్మచేత నింపబడి ప్రకటిస్తున్న దైవజనుల మాట చదవాలి, అలాగే దైవజనులు చెప్పినప్పుడు వినాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనలో కొంతమందికి అలవాటు ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ ఉంటారు. ఏమా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసంగం వినకుండా ఆ మంత్రి, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, అయినా ఫైనాన్స్ మినిస్టర్కి చదువు ఉంటుందా ఉండదా చెప్పండి అమ్మా. ఆర్థిక మంత్రికి 1వ తరగతి చదువుతాడా? ఆర్థిక మంత్రికి బాగా చదువు ఉంటాడు కదా. ఆర్థిక మంత్రి ఎవరు ఇస్తారమ్మా? బాగా లెక్కలు వస్తాయి కదా ఇచ్చేది. లెక్కలు రాకున్న వాళ్ళకి కూడా పెడతారా? లెక్కలో రావాలి కదా. బాగా చదువుకున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నవాడు, ఆ దేశంలో ఒక ముఖ్యంగా ఉన్నవాడు పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే అర్థం కావట్లేదు. ఫిలిప్ అడుగుతున్నా, అయ్యా మీరు చదువుతున్నారు, మీరేం చదువుతున్నదా, మీకు ఏమైనా అర్థమైందా అని అడుగుతున్నప్పుడు ఆ కింద వాక్యం చదువునానా, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయ్యా ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలాగ అర్థం అవుద్ది? అయ్యా రథం ఎక్కి కూర్చొని నాకు తెలియపరచండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తెలియపరచండి. ప్రియమైన బిడ్డలారా, చక్కగా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు చక్కగా వినేవారిగా ఉండాలి, వినాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత తీసి ఇంకా ధ్యానించినప్పుడు ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉంటే తీస్తూ ఉంటాను, నేను ఏదో చెప్తూ ఉంటాను, ఇక్కడ నెదుగుతూ ఉంటారు బైబిల్. ఒక ఆవిడ ఇలాగ నెదుగుతుంది. ఏం నెదుగుతుందో అనుకున్నా, డబ్బులు పెట్టిందట. ఇంత ప్రసంగం గంభీరంగా జరుగుతుంటే ఉన్నాయో లేవో. ఇంకొక అమ్మ ఉంటారు, ఏం నెదుగుతారు నాకైతే అర్థం కాదు. చెప్తున్నప్పుడు వినాలి, వింటేనే అర్థం అవుద్ది, వినకుండా అర్థం కాదు. ఈ ఉన్నతమైన పొజిషన్లో ఉన్న ఐతోపియా ఈ నపుంసకుడు చెప్పినప్పుడు వినాలి. అయ్యా ఫిలిప్ గారు కూర్చొని నాకు తెలియపరచండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం చెప్పన్నారు? కూర్చొని తెలియపరచండి. అప్పుడు చెప్పిన క్రీస్తుని గురించి, అదంతా కూడా లేఖనములన్నీ కూడా క్రీస్తుని గురించి తెలియపరిచి ఉన్నవని ప్రకటించున్నాడు. 35వ వాక్యం చదువుకుందామమ్మా. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతను యేసుని గురించి సువార్త ప్రకటించెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసుని గురించి సువార్త ఆ నపుంసకుడికి తెలియపరిచినప్పుడు, అయ్యా యేసు ప్రభువు గురించి చెప్పాడు. ఫిలిప్పు యేసు ప్రభువు గురించి చెప్పాడు. అయ్యా యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన కలవరిశిలో రక్తాన్ని చిందించారు. యేసు ప్రభువుని ఒప్పుకోవడం ద్వారా, మన పాపములు ఒప్పుకోవడం ద్వారా, యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా మన పాపములన్నీ కూడా కడగబడతాయ్యా, తీసివేయబడతాయ్యా. ఆయనే అయ్యా మనల్ని రక్షించింది, ఆయన పవిత్రమైన రక్తము ద్వారానైనయ్యా మరి రక్షణ మనకని చెప్పినప్పుడు వాక్యం విన్నాడు, గ్రహించాడు.
అంగీకరించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వాక్యం విన్నాడు, వెంటనే ఏం చేశాడమ్మా? అంగీకరించాడు, లోబడ్డాడు, అంగీకరించాడు. నేను మేధావిని, 4-5 గ్రంథాలు పెట్టుకొని చూసిన తర్వాత నేను పరీక్షలు చేస్తాను, యేసు ప్రభువో కాదు అనలేదు. దైవజనుడు ఆ ఫిలిప్పు చెప్పంగానే అంగీకరించాడు. దేవుని గురించి చెప్పంగానే అంగీకరించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఫిలిప్పు వేరే వేరే మాటలు ఏమి చెప్పలేదు, క్రీస్తుని గురించి చెప్పాడు. క్రీస్తు చేసిన త్యాగమును గురించి చెప్పాడు. ఆయనే మన కొరకు మరణించాడని చెప్పాడు. వెంటనే అతడు అంగీకరించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయ్యా, నీళ్ళున్నాయి, బాప్తిసం ఇవ్వడానికి ఏ ఆటంకం లేదు అని చెప్పంగానే ఇద్దరు కూడా నీటిలోనికి వెళ్ళి ఫిలిప్పు ఆ నపుంసకుడుకు, ఆ ఐతోపియా అధికారికి బాప్తిసం ఇచ్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ కింద వాక్యం చదవండి అమ్మా. వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళు ఉన్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీటిలోనికి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయ్యా, ఆటంకం ఏంటయ్యా? నేను ప్రభుని సొంత రక్షకుడిగా నేను పాపాలు ఒప్పుకుంటున్నాను. నిజమే, యేసు ప్రభు వారి రక్తము ద్వారానే పాప క్షమాపణ అని ఒప్పుకున్నాడు. అయ్యా, ఇవిగో నీళ్ళు, ఆటంకం ఏముంది అని అడిగాడు, చెప్పాడు. వెంటనే ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ కింద వాక్యం చదువుదామమ్మా. 39వ వాక్యం. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఫిలిప్పు చెప్పాడు దేవుని వాక్యం, అక్కడ ఫిలిప్పు పని అయిపోయింది. ఈ నపుంసకుడు ఎలాగెళ్ళాడమ్మా? సంతోషముతో వెళ్ళాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రక్షణ ఆనందముతో వెళ్ళాడు, నిత్యానందముతో వెళ్ళాడు. రక్షణ పొందుకొని సంతోషముతో వెళ్ళాడని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని వాక్యం ఉంటుంది, 16వ కీర్తన 11వ వాక్యం. ఆయన సన్నిధిలో సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖముల కలవు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే సంతోషం, ఆయన కుడి చేతిలోనే నిత్యానందమని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలోనే. ఇవాళ చాలామంది లోకంలో ఉన్న వాటిలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అవి తాత్కాలికమే, కొంతసేపే. నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని సన్నిధి, నీ సమస్యకు పరిష్కారము దయచేయనిది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. నీ సంతోషము, సమాధానము దేవుని సన్నిధి ఉన్నది. ఫిలిప్పు చక్క చెప్పాడు, అంగీకరించాడు యేసు ప్రభువుని. నపుంసకుడు బాప్తిసం తీసుకున్నాడు, సంతోషముతో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఊరికినే లేదు, క్రీస్తుని గురించి ప్రకటించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఐతోపియా దేశానికి వెళ్ళి తన విన్న సమాచారాన్ని, క్రీస్తుని గురించి సమాచారాన్ని అతడు ప్రకటించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియదేని బిడ్డ, ఉదయకాల సమయంలో రక్షింపబడిన నీవు నీ పొరుగువానికైనా క్రీస్తుని ప్రేమ పరిచయం చేస్తున్నావా? నీ పొరుగువానికైనా క్రీస్తుని గురించి తెలియపరుస్తున్నావా? నీ జీవితాన్ని ఎందుకు నువ్వు అర్థం లేకుండా చేసుకుంటున్నావు? విశ్వాస జీవితాన్ని ఎందుకు అర్థం లేకుండా చేసుకుంటున్నావు? అతను రక్షింపబడి నిత్యానందము పొందుకొని తన ప్రాంతం వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించాడు. ఆయన అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక్కరికైనా నీ సాక్ష్యాన్ని పంచుకున్నావా? ఒక్కరితైనా దేవుని గురించి సమాచారం తెలియపరిచావా? వాళ్ళేదో అనుకుంటారని ముందే నువ్వేదో అనేసుకోవడం ఏమ్మా, అంతేగా? మనం అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, యేసు ప్రభువాని గురించి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అనుకొని ముందే మనమే అనేసుకొని
దేవుని గురించి ప్రకటించక ఉండడం బట్టే నేటి దినాల్లో సంఘంలో పలచన సంఘాల్లో రక్షణ పొందేవారు లేరు, సంఘంలో మారు మనసు పొందేవారు లేరు. సంఘం యొక్క సంఖ్య క్రమక్రమంగా పడిపోవడం గల కారణం ఏంటంటే బలపరిచేవారు లేరు, సంఘంలో దేవుని గురించి ప్రోత్సహించేవారు లేరు. నీవు అలాగున్నావేమో ఆలోచన చెయ్యి, నిర్లక్ష్యం వహిస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఒక ఆత్మనైన ప్రభు కొరకు సంపాదించు, ఒక ఆత్మనైన ప్రభు కొరకు సంపాదించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్ల వంచండి ప్రార్థన చేసుకో. ఈ సమయం అందు రక్షణ పొందకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించి, ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నావేమో, ఇంకా రక్షణ పొందకుండా నీవు ఉన్నావేమో. ఈ ఐతోపియా మంత్రి ఫిలిప్పు దేవుని గురించి చెప్పగానే, అయ్యా ఈ ఆకటంకం ఏముంది బాప్తీసు ఇవ్వడానికి, నేను ఒప్పుకున్నాను నా పాపములను, నాకు ఆటంకం ఏమి లేదు, నీకేమైనా ఆటంకమా నాకు బాప్తీసు ఇవ్వడానికి అని అడిగాడు. ప్రియదేని బిడ్డ, ఇంకా ఓ యవన బిడ్డ, ఇంకా నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఇప్పుడు కాదులే ఇంకా సమయం ఉంది అనుకుంటున్నావేమో. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నా. యవన కాలం అందే దేవుని యొక్క కాడి మోయిట నరునికి మేలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యవన కాలం అందే రక్షణ పొందుట మేలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రక్షణ పొందుకో. రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన విశ్వాసులారా, నీవు నశించిపోతున్న వారి పట్ల భారము కలిగి ఉంటున్నావా? నీ ఇరుగు పొరుగు వారి పట్ల భారము కలిగి ఉంటున్నారా? దేవుని సంధిని పోగొట్టుకుంటున్న వారి పట్ల భారం కలిగి ఉంటున్నావా? ఒక్క ఆత్మకైనా ఒకరికైనా నీ సాక్ష్యాన్ని పంచుకున్నావా? ఒకరికైనా క్రీస్తును ప్రకటించావా? ఆయన రక్షకుడని తెలియపరిచావా? ఆయన నా కొరకు నీ కొరకు మరణించాడు సిలువలో. మన శాప విషయమై ఆయన మరణించి మన శాపాన్ని తీసివేశాడని నీ కొలీగ్స్తో కానీ, నీ జాబ్ చేసే స్థలంలో కానీ, నువ్వు పని చేస్తున్న స్థలంలో కానీ, నీ ఇరుగు పొరుగు ఉన్న వారితో కానీ ఒక్కరితైనా కానీ సాక్ష్యం పంచుకున్నావు. ప్రియదేని బిడ్డలారా, రక్షణ పొందుకున్న నీవు దేవుని గురించిన ప్రకటించవలసిన బాధ్యత భారం ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది దైవజనుల మీద ఉన్న భారం మాత్రమే కాదు, అపోస్తుల మీద ఉన్న భారం మాత్రమే కాదు, కాపరుల మీద ఉన్న భారం మాత్రమే కాదు, ఇది సంఘం మీద కూడా ఉన్న భారం అని గ్రహించాలి. ఉదయకాల సమయమందు నీ మీద కూడా ఉన్న ఈ సువార్త భారము నీ మీద కూడా ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పు సంఘంలో పరిచారకుడిగా ఉన్నాడు. పేతురులాగా అపోస్తులు కాదు, పౌలులాగా మిషనరీ కాదు, తిమోతిలాగా కాపరి కాదు, సంఘములుగా పరిచారకుడిగా ఉండి దేవుని కొరకు రోషముగా జీవించిన వాడు, అనేక మందిని క్రీస్తులోనికి నడిపించిన వాడు. అలాగే నీవు ఉండాలని ఆశపడితే, అయ్యా ఫిలిప్పులాగా నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా, ఫిలిప్పులాగా నేను నా సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నా, నీ కొరకు సంఘంలోనికి కొన్ని ఆత్మలు సంపాదించాలని కొందరిని నడిపించాలని ఆశపడుతున్నానయ్యా. అటు అభిషేకం నాకు దయచేయనని అడుగును, ప్రభు నిన్ను వాడుకుంటాడు. అటు అభిషేకం నాకు దయచేయనని ప్రభుని అడుగు. నీకు మాటలు రాకపోవచ్చు, ఏం చెప్పాలి నీకు తెలియకపోవచ్చు, దేవుడే మాట్లాడిస్తాడు, దేవుడే నీకు ఆలోచన ఇస్తాడు, ఎలా మాట్లాడాలో దేవుడే చెప్తాడు, నీ సాక్ష్యాన్ని ఎలా పంచుకోవాలో దేవుడే చెప్తాడు. ఒక ఆత్మను రక్షించు, అర్థం లేకుండా చేసుకోమాక నీ విశ్వాస జీవితాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. హస్తంలో ఆకాశం చూపిస్తూ దగ్గర హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన ఆదివారము ఆరాధనలో ఫిలిప్పును గురించి, ఐతోపియా నపుంసకుడు గురించి కొన్ని సంగతులు తెలుసుకోవడానికి సహాయం చేసావు, నీకు స్తోత్రాలు దేవా. ఎలాగైతే ఇక ఐతోపియా మంత్రి నాయన ఎలాగైతే జీవం కలిగిన
దేవుని పట్ల ఎలాగే తృష్ణ కలిగి ఉన్నాడో నాయన బిడలు నీ సన్నిధి పట్ల తృష్ణ ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. అతడు 2000 కిలోమీటర్లు తన స్వగృహము నుండి, తన దేశము నుండి నాయన 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడయ్యా. నేడు దినాల్లో విశ్వాసులైన వారు కొద్ది దూరముగా మందిరం ఉన్నప్పటికీ కూడా రాలేకపోతున్నారు. వారు పనులుండి కాదు నాయన, నిర్లక్ష్యం వహిస్తున్నారయ్యా, అలక్ష్యం చేస్తూ ఉన్నారు, సోమరిపోతులుగా ఉంటున్నారు, దేవుని సన్నిధికి రాలేని వారిగా ఉంటున్నారయ్యా. శుక్రవారం ప్రార్థన పోగొట్టుకుంటున్నారు, శనివారం ప్రార్థన పోగొట్టుకుంటున్నారు, ఆదివారం ఆరాధన పోగొట్టుకుంటున్నారు, ఆయా సంఘ కార్యక్రమాలు సభలను పోగొట్టుకుంటున్నారు. అనేక మంది ఇటు వారిగా జీవిస్తున్నారయ్యా. ఎలాగైతే నాయన ఈ ఐతోపియా నపుంసకుడు నీ సన్నిధి పట్ల ఆశ కలిగి ఉన్నాడో, బిడలు కూడా అటు విధమైన ఆశ కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. దేవా, ఎలాగైతే ఫిలిప్పును ప్రేరేపించి ఆయన ఎలాగైతే నీ వాక్యము అందించావో, అలాగే అనేకులు ఆయన సాక్షులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. దేవా, ఇరుగు పొరుగు వారికి, పని చేస్తున్న స్థలములో, ఆయన వ్యాపారం చేస్తున్న స్థలములో నిన్ను గురించి పరిచయం చేయడానికి, క్రీస్తుని గురించి ప్రకటించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. సంఘములో అనేక మంది నాయన ఫిలిప్పు వలె ఉందురుగాక, ఫిలిప్పు వలె లేవనెత్తండి నాయన, నీకు స్తోత్రాలు. అకుల పిస్కుల వలె లేవనెత్తండి నాయన, నీకు స్తోత్రాలు. నాయన, మాకంటే ముందున్న విశ్వాసులు ఎంతో సంఘ విషయమై నశించిపోతున్న ఆత్మల విషయమై ఎంతో భారము కలిగి ఉన్నారయ్యా. అట్టి భారము నేటి తరము వారికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నేటి తరం విశ్వాసాలకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అటు ఆత్మచేత నింపడనైనా ప్రతి ఒక్కరిని, అటు ఆసక్తి చేత ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నానయ్యా, నీకు స్తోత్రాలు. దేవ, ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. కడవరి దినముల్లో వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ నాయన అనేకులకు దీవెనకరంగా ఉండడానికి మీరు సహాయం చేయమని, ఈ మాటలు వారి యొక్క హృదయంలో భద్రపరచమని మా రక్షకుడును ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.